అదృష్టవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా కర్ణుడు పిల్లల్లేని అధిరథ రాధ దంపతులకి దొరుకుతాడు. అధిరథుడు కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడి రథసారథి. కర్ణుడి కవచకుండలాలు చూసి సంపదతో పుట్టినవాడు అని అర్థం వచ్చేలా వసుసేన అని పేరు పెట్టి ఆ దంపతులు పిల్లాన్ని చాలా గారాబంగా పెంచుకుంటారు. రాధ దంపతులు తన కన్నవారు కారని తెలిసి కుమిలిపోతున్న కర్ణుడికి ద్రోణుడి రూపంలో అవమానాలు ఎదురవుతాయి. క్షత్రియపుత్రుడు కాకపోవటం వల్ల ద్రోణుడు కర్ణుడికి విద్యను నేర్పనంటాడు. కానీ తర్వాత చేర్చుకున్న విద్యని సరిగ్గా నేర్పించడు. పాండవులు కర్ణుడిని సూతపుత్రుడిని అవహేళన చేయటం వలన, అలానే ద్రోణుడి పక్షపాతం వలన కర్ణుడికి చిన్నప్పటి నుండే పాండవుల మీద అయిష్టం పెరుగుతుంది. కానీ దుర్యోధనుడు మాత్రం కర్ణుడి ప్రతిభ చూసి కర్ణుడికి మంచి మిత్రుడవుతాడు. ద్రోణుడు గురుదక్షిణగా ఏకలవ్యుని బటన్ వెళ్లి తీసుకోవటం చూసి ఎప్పటికైనా అర్జున్ని మించిన వీరుడై తిరిగొస్తా అని శపథం చేసి కర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు కర్ణుడు చేసిన తప్పేంటి? ప్రతిభని కాకుండా జాతిని చూసి చిన్నపిల్లవాడి మనసులో ద్వేషాన్ని నింపిన ద్రోణుడిది కాదా అసలు తప్పు?